సీజన్కి చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే ఈ సీజన్లో ఇంకా కాస్ట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అండ్ ఆల్ ఆర్ 3 టైగర్స్ ఆర్ బ్యాక్. సో వెరీ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద స్క్రీనింగ్ టుడే. ఏం చెప్పదలుచుకున్నా సేవ్ ద టైగర్ టైటిల్కి అంటే ఏం చెప్పదలుచుకున్నా? వన్ వర్డ్ అబౌట్ సేవ్ ద టైగర్. సేవ్ ద టైగర్స్ అంతే అంటారా? అంతే, సేవ్ ద టైగర్స్ ప్లీజ్. చాలా బాగుంది. 1 నచ్చింది, 2 నచ్చింది, 3 ఎక్స్ట్రాడినరీ. వర్క్తో చూసారు కదా, సో ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు 3 నుంచి? ఇంకా నెక్స్ట్ లెవెల్ హిలేరియస్ కామెడీ. మీకు ఇష్టమైన దీంట్లో నాకు అందరూ ఇష్టం, బికాజ్ అందరు నా ఫ్రెండ్స్. అందుకని సో ఏం చెప్తారు? వన్ వర్డ్ అబౌట్ సేవ్ ద టైగర్ 3 అంటే మీరే చెప్తారు. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి, మంచి ఎంకరేజ్మెంట్ చేయండి. 1, 2 చూసారు కదా, సో థర్డ్ చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎక్సైటెడ్, టోటలీ ఎక్సైటెడ్. సీజన్ 1, సీజన్ 2 హాట్స్టార్లో ప్రతిదీ ఒక్క సీన్ కూడా మిస్ కాకుండా, ఎప్పుడైనా మనకి ఏదైనా వర్క్ ఉండి మధ్యలో లేకపోతే కూడా ఏమవుతుందని చెప్పేసి సూపర్బ్ అండి. కామెడీ సూపర్బ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది, యాక్టర్స్ అయితే అసలు ఎరగదీశారు. ఇలాంటి సేవ్ టైగర్స్ అనేది ఎందుకు పెట్టారు టైటిల్ అని నేను అసలు ఫస్ట్ సీజన్ చూడడం మొదలుపెట్టాను. దాని తర్వాత నాకు అర్థమవుతూ ఉంది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ టోటల్ ఎంటర్టైన్మెంట్, A to Z ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, మామూలుగా కామెడీ ఉంది, మామూలుగా టైగర్స్ ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ అనే దాని గురించి, నేచర్ గురించి ఉంది. సో యాజ్ ఏ సెన్సార్ బోర్డ్ మెంబర్, రీసెంట్లీ ఐ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ తెలుగు ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్. సో సెన్సార్ బోర్డ్ మెంబర్గా ఇందులో ఉన్నటువంటి నాకు నచ్చినటువంటి ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కామెడీ కోసం సీజన్ 3 చూడాలి తప్పకుండా. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అనిపిస్తూ ఉంటుంది. షీ హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ అనమాట. తను స్కూటర్ డ్రైవ్ చేయడం, తను వెనక మీద తీసుకొని వెళ్ళటం హీరోని, అలా అంతేకాకుండా అందరు ఆర్టిస్టులు ఎవరికి వాళ్ళు నాకు ఎక్కడ ఆర్టిస్టులు కనిపించారు. ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ గివెన్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్. సో సీజన్ 1 ఎలా హిట్ అయిందో సీజన్ 2 ఎంతకంటే ఎక్కువ హిట్ అయింది. సో సీజన్ 3 అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ సేవ్ టైగర్ సీజన్ 3. మీకు ఈ దీంట్లో ఇష్టమైన ఫేవరెట్ అంటే ఎవరు? అందరూ ఈ వీళ్ళు వాళ్ళని లేదు, జస్ట్ మనకు కొంతమంది బాగా కనెక్ట్ అవుతారు అంతే. అందులో ఒక నేమ్ ఆల్రెడీ చెప్పేశాను ఇప్పుడు మీకు. ఎందుకంటే అంతకుముందు మేము ఈ సీజన్ చూసాము, చాలా చాలా అది మాకు ఫేవరెట్ అనమాట. 1 and 2లో మీకు ఏది బాగా నచ్చింది? నేను 1 అయితే చూశాను, 2 బాగా నచ్చింది. మీకు 2 నచ్చింది, మీకు 1 నచ్చింది. సో 3 కోసం ఎలాంటి ఎక్సైట్మెంట్తో ఉన్నారు? అందుకే కదా ఇంత దూరం వచ్చాము. యాక్చువల్లీ ఇలా రిలీజ్ అయిన ఎప్పుడు చూడడం, ఒక 2-3 రోజులు లాగి చూస్తాం, కానీ ఫస్ట్ టైం రావటం దీని గురించి చాలా ఎక్సైట్మెంట్ ఉంది చూడాలి. టీమ్కి ఏం చెప్తారు? ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి 2 సీజన్ హిట్ అయినట్టు ఇది కూడా హిట్ అవుతుంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.